Hi guys, welcome to our YouTube channel Road to Government Job 24. ఈ వీడియోలో ఒక నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఆ నోటిఫికేషన్ నేమ్ వచ్చేసి RCF నోటిఫికేషన్ 2022. ఈ నోటిఫికేషన్ లో మెయిన్ పాయింట్ ఏమిటంటే ఎటువంటి ఎగ్జామ్ లేదు ఈ పోస్ట్ కి. సో మీకు వచ్చిన మార్క్ బట్టి ఒక మెరిట్ లిస్ట్ తీసి వాళ్ళకి డైరెక్ట్ గా జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ గురించి మీకు క్లియర్ గా తెలియాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది. అలాగే మనకి లైఫ్లో చాలా అవకాశాలు ఉంటాయండి. ఎవరైతే అవకాశాలని సరిగ్గా యూజ్ చేసుకొని ముందుకెళ్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. సో అటువంటి ఎన్నో అవకాశాలు మనకు తెలియకపోవచ్చు. అలాంటి అవకాశాలని మీకు తెలిసేలా మీ ముందుకు తెస్తుంది ఈ ఛానల్. సో అటువంటి ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మీకు యూజ్ అవుతుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ నోటిఫికేషన్లో టోటల్ 56 అప్రెంటిస్షిప్ పోస్ట్స్కి రిక్రూట్మెంట్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల. టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఇవి రైల్వే జాబ్స్ అండి, రైల్వే జాబ్స్ అనమాట ఇవి. సో టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చూసుకున్నట్టయితే మొత్తం 56 ఖాళీలు అయితే ఉన్నాయి. జాబ్ లొకేషన్ వచ్చి కపూర్తల. రైల్వే జాబ్స్ అంటే ఏ జోన్లో అయినా మనకు జాబ్ రావచ్చు అండి, ఆల్ ఇండియాలో ఎక్కడైనా మనకు జాబ్ రావచ్చు. ఇక్కడ జాబ్ లొకేషన్ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు, కపూర్తలలో మనకు జాబ్ అనేది ఉంటుంది. పోస్ట్ నేమ్ వచ్చేసి అప్రెంటిస్షిప్. ఈ ఆర్గనైజేషన్కి అలాగే ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ నేమ్ వచ్చేసి www.rcf.indianrailways.gov.in. అప్లయింగ్ మోడ్ వచ్చేసి ఆన్లైన్. మీరు ఈ కనిపిస్తున్న వెబ్సైట్లోకి వెళ్ళి మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో. అలాగే అప్లికేషన్ సబ్మిషన్ డేట్స్ గురించి చూసుకున్నట్టయితే స్టార్టింగ్ డేట్ వచ్చేసి 11th January 2022. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 31st January 2022. సో టైం తక్కువగా ఉంది, అప్లై చేయండి త్వరగా. అలాగే ఏ రకాలైన పోస్టులు ఉన్నాయంటే ఫిట్టర్ 4 వేకెన్సీస్ ఉన్నాయి, వెల్డర్ 1 వేకెన్సీ ఉంది, మెషినిస్ట్ 13 వేకెన్సీస్ ఉన్నాయి, పెయింటర్ 15 వేకెన్సీస్ ఉన్నాయి, కార్పెంటర్ 3 వేకెన్సీస్, మెకానిక్ 3, ఎలక్ట్రీషియన్ 7, ఎలక్ట్రానిక్ మెకానిక్ 9, అలాగే ఏసియన్ మెకానిక్ 1. ఈ ఒక్కొక్క పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే అన్ని పోస్టులకి ఒకటే క్వాలిఫికేషన్ అండి, 10th పాస్ అయి ఉండాలి, అలాగే 12th పాస్ అయి ఉండాలి. లేకున్నా ITI చేసిన ఈ జాబ్స్కి ఎలిజిబుల్. సో 10th పాస్ అయినా, 12th పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా, ITI పాస్ అయినా మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అనమాట. రిక్వైర్డ్ ఏజ్ లిమిట్ గురించి చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 24 years. మినిమం ఏజ్ వచ్చి వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో మినిమం 15 years పైన ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మ్యాక్సిమం ఏజ్ వచ్చి 24 years. అలాగే మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే చెప్పే కదండి ఎటువంటి ఎగ్జామ్ లేదు, మీరు ఏమీ ప్రిపేర్ అవసరం లేదు. ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు, మీకు వచ్చిన ఇంటర్మీడియట్ మార్క్స్ మీద లేకుంటే ITI పర్సంటేజ్ మీద ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్ తర్వాత ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో కనుక మీరు బాగా పర్ఫామ్ చేసినట్టయితే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీ గురించి డిస్కస్ చేసినట్టయితే 100 రూపీస్ ఉంటుంది అప్లికేషన్ ఫీ. అది కూడా ఆన్లైన్లో పే చేయాలి. ఎట్లా అప్లై చేయాలంటే ఈ నోటిఫికేషన్కి స్టెప్స్ టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న www.rcf.indianrailways.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. లేకుంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అఫీషియల్ లింక్ వచ్చేసి, దాని మీద క్లిక్ చేసినా మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. అక్కడ లాగిన్ అయ్యి అప్లై ఆన్లైన్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీ పే చేసి సబ్మిట్ కొడితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుందండి. ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని ఫర్దర్ యూజ్కి మనం వాడుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసుకున్నట్టయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 11th January 2022. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 31st January 2022. టైం తక్కువ ఉందండి,
సో త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. చెప్పా కదండి, అఫీషియల్ లింక్స్ అన్ని నాకు చెప్పిన ఎట్లా అప్లై చేసుకోవాలో అఫీషియల్ వెబ్ లింక్స్ అన్ని కింద ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని మీద ట్యాప్ చేస్తే మీరు డైరెక్ట్ అఫీషియల్ పేజ్ లోకి వెళ్ళిపోతారు. అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ వ్యూ చేసే వాళ్ళు ఉంటే మీ కెరియర్ కోసం మీ లైఫ్ సెటిల్ అవ్వాలంటే ఏ జాబ్ నోటిఫికేషన్ అయినా మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్.